హాయ్ ఎవరివన్, ప్రజెంట్ అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. గేదెల ధరలు ఎట్లున్నాయి, ప్రజెంట్ వర్షాకాలంలో గేదెల ధరలు తగ్గినాయా, ఇక్కడ మొత్తం ఇటు సైడ్ ఈస్ట్ గోదావరి సైడ్ గేదెల ధరలు ఎట్లున్నాయి. చాలా మంది అయితే ఈ సంవత్సరం గేదెలలో పోయిన సంవత్సరం లాగా తగ్గలేదని కూడా అంటున్నారు. ఒకసారి మాట్లాడదాం, అది కూడా మొత్తం వివరాలు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్. మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కరెంట్ అప్పాజీ. మరి మా డైరీ ఫామ్ లో 360 కూడా ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు, ప్యూర్ మొర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ మొర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బాడి క్రాసింగ్ గేదెలు కూడా, ఈ 4 రకాల జాతులు కూడా 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 దాకా ఫైనల్ రేట్ ఉంది. పాల విషయానికి వస్తే పాల విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు తీసుకెళ్తే డీజిల్ నింపుతాం, 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి గేదెల రేట్లు కూడా బాగా తక్కువ ఉన్నాయన్న. గత 2 నెలలు 3 నెలల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు 1,50,000 దాకానే ఫైనల్ రేట్ ఉందన్న. అంటే వర్షాకాలానికన్నా ఎండాకాలానికన్నా రైతు కానీ డైరీ ఫామ్ పెట్టుకునే వ్యక్తి కానీ గమనించవలసిన విషయాలు ఏంటంటే, రేట్ల విషయానికి వస్తే మీ ఊర్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో ఆ రైతుని ఇక్కడ తీసుకొచ్చి ఏ గేదెని ఎంత పెట్టాలా రేటు, ఏ గేదెకి ఏ క్వాలిటీ ఎలా ఉంది, ఏ బర్రె ఎన్ని పాలు ఇస్తుంది, అలా యూజ్ చేసుకుంటే ఆ రైతుని తీసుకొచ్చుకుంటే ఆయనకి ముందు డైరీ ఫామ్ పెట్టిన అవగాహన ఉంటుంది. వాటిని బట్టి ఆ అవగాహన ఉన్న రైతు 10 గేదెలు తీసుకున్న వ్యక్తి 5 గేదెలే తీసుకోమంటాడు, 5 గేదెలు తీసుకున్న వ్యక్తి 2 గేదెలు తీసుకోమంటాడు. ఆ రైతుకి ఫార్మర్కే బాగా ఎన్ని తీసుకోవాలన్నది సపోర్ట్ ఇస్తాడు. దానివల్ల ఏంటంటే ఎటువంటి మధ్యవర్తిని కూడా తీసుకురాడు, డైరెక్ట్ గా వస్తాడు. కాబట్టి బర్రె మీద 20,000, 10,000 తగ్గించి ఉంటది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్రదర్, ఇటు సైడ్ వాళ్ళు అంటే ఈ సంవత్సరం గేదెల ధరలు పెద్దగా ఏం తగ్గలేదు అనేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎట్లా బ్రదర్? మరి ఉన్న డైరీ ఫామ్ అయితే నాకు తెలియదు కానీ, మరి మా డైరీ ఫామ్ లో అయితే మాత్రం గేదెల రేట్లు బాగా తక్కువ ఉన్నాయి అన్న. ఒక్కో డైరీ ఫామ్ ఒకలా చెప్తారు, అది మీరు నమ్మొద్దు. నా డైరీ ఫామ్ లో నా సరుకు ఉంది, ఇప్పుడు నా వస్తువులు ఉన్నాయన్న, నేను అమ్ముకోవాలి. నా దగ్గర లీస్ట్ వచ్చి 90,000, అంటే 90,000 కింద 80,000 కడితే నేనేమను స్టార్టింగ్ రేటే 90,000, హైయెస్ట్ 1,50,000. మీరు 1,50,000కి అప్పాజీ అన్న నేను నమ్మొచ్చాను. ఒకవేళ కడప నుంచి వచ్చాడు, కడప గాని తెలంగాణ గాని కరీంనగర్ గాని హైదరాబాద్ గాని ఏ ఊరన్నా ఇక్కడికి వచ్చి నేరే వస్తే ఎటువంటి మధ్యవర్తులు ఉండకూడదు. మళ్ళీ మధ్యవర్తులు ఉంటే నేను 1,60,000, 1,70,000, 1,80,000 చెప్తాను. మరి 1,50,000కి ఇస్తానన్నావు కదన్నా ఫైనల్ రేటు, మరి ఇలా ఇవ్వలేదు, ట్రాన్స్పోర్ట్ 3 తీసుకుంటాను, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు అంటే నేనేం చేయలేను. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వస్తే 1,50,000కి లోపులోనే ఉంటాయి గేదెలు. 1,20,000, 1,30,000 ఆ రేట్లోనే ఉంటాయి గేదెల రేట్లు. ఏదో బాగా వర్షాకాలం వచ్చింది కాబట్టి నా అంచనా ప్రకారం గేదెల రేట్లు ఏదో బాగా తగ్గి ఉన్నాయి, అదనమాట. మరి చాలా మంది నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, మీ రాజమండ్రిలో 1,70,000, 1,80,000 కొన్నాను, మోసపోయానన్నా, 2 లక్షలు కొన్నాను, అంత రేట్ ఉన్నదా, అన్ని పాలిస్తాయా అని చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి నాకు ఈ వారంలో ఫోన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఒక డైరీ ఫామ్కి వెళ్తారు, ఫస్ట్ చూసుకోండి, మీకు నచ్చితే కొనుక్కోండి, 100 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వండి, 2 పూట్ల పాలు చూసుకోండి, మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, వేరే డైరీ ఫామ్కి వెళ్ళండి, ఆ వ్యక్తిని అక్కడే ఉంచేయండి. వేరే డైరీ ఫామ్ తీసుకెళ్తే వాళ్ళ కమిషన్ ఉంటుంది. కమిషన్ వల్ల ఇప్పుడు ఈ బర్రె ఉందన్న 1,30,000 పడుతుంది అన్న, నేను ఆయన ఇక్కడికి వస్తాడు 1,60,000కి మాట్లాడుకుంటాడు, లేదా 1,10,000కి మాట్లాడుకుంటాడు. వాడు నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే లేదు. ఈ మధ్యవర్తి వచ్చిన వల్ల ఒక 5,000, 10,000 కమిషన్ ఉంటుంది. అంటే ఆ రైతు ఆ కమిషన్ అన్నది ఆ రైతు తెలియదు, ఏదో ఫ్రెండ్లీగా వచ్చాడు కదా, దూరం చూపిస్తున్నాడు అని అనుకుంటాడు అంతే. దానివల్ల ఏంటంటే బర్రె మీద 20,000 పెరిగిపోతుంది. ఫస్ట్ పాయింట్. మరి పాలు విషయానికి వస్తే 16 రేట్లు చెప్తాం మనం, ఆయన 14 చూసుకోవాలి, లేదా 12 చూసుకోవాలి, 13 చెప్పానుకో 12 చూసుకోవాలి, 12 చెప్పానుకో 10 చూసుకోవాలి. ఆయన అవగాహన ప్రకారం అంటే మరి వాతావరణం కూడా చేంజ్ అవుతుంది కదన్నా. దాని ఎడల నేను పాలు విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే, మామూలుగా 16 చెప్తే 14, 14 చెప్తే 12. నేను 1,50,000 చెప్తున్నాను కదా ఇప్పుడు రేట్లు నా డైరీ ఫామ్ లోని. వాళ్ళు ఆన్లైన్ లో కొనుక్కోకుండా నేరుగా ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. 1,50,000 చెప్తే 1,30,000కి బేరవాడండి, 1,30,000 చెప్తే 1,00,000 రూపాయలు బేరవాడుకోండి. మీకు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. ఎటువంటి మధ్యవర్తులు తీసుకురావద్దు, తీసుకొస్తే మాత్రం 20,000 పెరిగిపోద్ది.
ఎట్లా ఇది సుడి నిండి సుడిదే ఎట్లా ఇది నిండి సూడిది అన్న. ఉమ్, ఇది ఫస్ట్ లాక్టేషన్ అన్న. అయినా ఇది 4 పళ్ళ మీద ఉందన్న. దీని మదర్ మీదకి వచ్చి రోజు మీద 18 లీటర్లు అయ్యేది. ఇది ప్యూర్ కర్నల్ బ్రీడ్ అన్నమాట. ఇప్పుడైతే 1,30,000 పడుతుంది అన్న. ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్. ఇది పాలు విషయానికి వస్తే రోజు మీద మనం 10 ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. అంటే 12 గడ ఇస్తుంది కానీ ఓ 10 లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి. ఇది వచ్చి జాఫరాబాడి క్రాస్ అన్న. ఇది చూడన్న జాఫరాబాడికి ముర్రాకేనే కొమ్ము కూడా చూడన్నా మినీ ఉంది. అవునన్న జాఫరాబాడి అన్న. ఇదైతే మినీ కాదు, ఇది జాఫరాబాడి ఈ కొమ్ము. అంటే జాఫరాబాడి పిల్లకి ముర్రాకి క్రాసింగ్ చేయించాను అనమాట. ఇది ఓన్లీ 1,30,000 పడుతుంది అన్న. ఫైనల్ రేట్ 1,30,000 పడుతుంది. ఇదిగో అన్న, ఇదైతే పాలు 16 లీటర్లు పాలు ఇస్తుంది. ముందైతే 7 ఇచ్చింది, 16 లీటర్లు పాలు ఇస్తుంది. 16 అంటే 14 చూసుకోమని వచ్చి చూసుకోవచ్చు. 2 పూటలు 3 పూటల పాలు. ఇప్పుడు ఇలాంటి గేదెలు ఎంత పడతాయి బ్రదర్ రేటు? ఎలాంటి అన్న? ఇది ఇప్పుడు మీరు చూపించేది ఇది 1,30,000 పడుతుంది అన్న. 16 లీటర్ల పాలు లేదు. వాళ్ళ ఎక్కడికి వచ్చి పార్కింగ్ మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది వచ్చన్న టాప్ ముర్రా జాతి కదన్న. A1 క్వాలిటీ ముర్రా. ఇది కర్నల్ బ్రీడ్. ఈ రోజు మీద 18 లీటర్లు అవుతుంది. అంటే 16 చూసుకోవాలి. దీని రేట్ వచ్చి 1,40,000. ఓకే, హై చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడన్న. రొమ్ము ఆ రొమ్ము ఉండాలన్న. రైతుకి గాని బిహార్ అతనికి గాని ఆ రొమ్ము ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రొమ్ములు కూడా మెత్తగా ఫ్రెష్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా బాడీ శరీరం చూసుకొని ఈ శరీరం ఎలా చూసుకోవాలన్న ఎక్స్ప్రెషన్ ఉన్న రైతులు అంటే తీసుకొచ్చుకోమన్నాను. ఈ శరీరం మెత్తగా ఉందనుకో పాలు అవుతుంది. దీన్ని 1,40,000 నేను చెప్పాను. 1,30,000కి బేరవాడుకుంటాడు రైతు. ఇస్తాను. ఆ రైతు అవగాహన ఉన్న రైతు ఇలాంటి క్వాలిటీలు సెలెక్ట్ చేస్తాడు. లేదు ఆ రైతు తీసుకురాలేదు, డైరెక్ట్ గా ఒకటే వచ్చాడు అనుకో, నేను 10 గేదెలు కొనే రైతు ఉంటే 5 గేదెలు ఇస్తాను. ఇలాంటి గేదె అయితే 1,40,000 చెప్తాను. 1,30,000కి బేరవాడుకుంటాడు. ఈ గేదె సెకండ్ లాక్టేషన్ కాబట్టి ఒక 4 పళ్ళు 6 పళ్ళ మీద గేదె ఉంటది. 6 పళ్ళ మీద ఉంటది. దీన్ని పాలన్నీ తాగేసాక 80,000 మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు. దూడను కూడా చాలా మంది పెంచుకుంటలేదు. దూడను పెంచుకుంటేనే డైరీ ఫామ్ అనే వ్యక్తి సక్సెస్ఫుల్ అవుతాడు. ఓ దూడ ఓ 2 సంవత్సరాలు దాని పాలు ఇప్పుడు ఈ గేదె ఇస్తానన్నా, దీని దూడని 2 సంవత్సరాలు పెంచితే రైతు 50,000 వస్తుంది. అప్పుడు ఎంత ప్రాఫిట్ అవుతుంది? దూడ 50,000 వస్తుంది రైతుకి. ఇది బ్రీడ్ ఉండిపోదు. దీని పాలు కూడా మిగులుతాయి. అలాగైతే డైరీ ఫామ్ రన్ చేస్తాడు. అంతేగాని 2 లక్షలు కొనుక్కొని 1,80,000 కొనుక్కొని నేను రాజమండ్రి వెళ్ళాను మోసపోయాను, నేను హర్యానా వెళ్ళి మోసపోయాను అని అంటే పని అవదు. ఇది డైరీ ఫామ్ అంటే వాసిపోద్ది. నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, నేనున్నా, మా తమ్ముడు ఉన్నాడు. మేము చేసుకుంటాం పని. ఇప్పుడు పాల కప్పుల మీద ఉంటుంది నాకు పని. ఇప్పుడు పాల కప్పులు రాలేదనుకో మేము వచ్చి చేసుకుంటాం. చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగా అప్పుడు ఓ సాఫ్ట్వేర్ జాబ్ అవుతున్నాను ఉన్నాడు అన్న, అతను డైరీ ఫామ్ పెడతా ఉంటాడు. ఓ 10 లక్షలు 15 లక్షలు పెట్టి ఆ డబ్బు బట్టి డైరీ ఫామ్ పెట్టుకుంటే, ఓ బీహార్ వర్కర్ని పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయని, ఓ నెలకు ₹1,00,000 వస్తుందని, 80,000 వస్తాయని డైరీ ఫామ్ పెడతా ఉన్నారు కొంతమంది యువత. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు గేదెలు కొనుక్కోండి, కొనుక్కోవద్దని నేను అంటలేదు. మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోండి. 10 గేదెలు కొనే ఉంటే 5 గేదెలు కొనుక్కోండి. ఫస్ట్ అవి ఎలా పాలిస్తే లేదో అన్ని చూసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఉదయం సాయంత్రం 1 గంట కేటాయించుకొని ఉదయం పాలు ఎలాగిస్తుంది, సాయంకాలం పాలు ఎన్ని ఇస్తుంది, పాలు బాగా తీస్తున్నాడా లేదా వర్కరు, దూడ బాగా తాగుతుందా యాక్టివ్గా లేదా. తర్వాత ఆన్లైన్ లో కొంటా ఉన్నారు కొంతమంది రైతులు. 1,70,000 1,80,000 ఇది 20 లీటర్లు ఇస్తుంది, 18 లీటర్లు ఇస్తుంది ఆన్లైన్ లో. అలా కొనుక్కునే కంట మీరు ఒక రోజు కేటాయించుకొని సెలవు పెట్టుకొని ఇక్కడ మన రాజమండ్రి డైరీ ఫామ్ దగ్గరికి, అప్పాజీ డైరీ ఫామ్ దగ్గరికి వస్తే నేరుగా బర్రె మీద 20,000 తగ్గుతుంది. నేరుగా చూసుకునేది ఆన్లైన్ లో చూసుకునే కంట. ఇప్పుడు ఆన్లైన్ లో సెల్లో పెద్దగానే కాపాడుతుంది, చిన్నగానే కాపాడుతుంది. దానివల్ల ఏమంటాడు, ఇప్పుడు ఆన్లైన్ లో నీకు ఇది ఉందన్న 1,60,000 1,70,000 అమ్ముతాను. మరి నేను వీడియోలో 1,50,000 చెప్తున్నాను. ఇది గేదె పెద్దగానో చిన్నగానొచ్చు. అలా కాకుండా ఆయన ఇక్కడికి వస్తే బర్రె మీద 20,000 10,000 తగ్గించి ఉంటది. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా వస్తే బర్రె మీద 10,000 20,000 తగ్గించిస్తాను. మన ఈ 3 నెలలు 4 నెలలు సూళ్ళని హర్యానా కర్నూలు తీసుకొస్తుంటాం. అంటే డైరెక్ట్ గా హర్యానా బ్రీడ్ దిగింది అని చాలా మంది చెప్తా ఉన్నారు. మనం అలా కాకుండా 3 months 4 months 5 months ప్రెగ్నెంట్ తీసుకొస్తుంటాం. తీసుకొచ్చి ఒక 6 నెలలు నేల వైపుకి మేపిస్తాం. నెలకు 3,000 ఒక రైతుకి. మధ్యాహ్నం దాకా పనికి వెళ్తాడు. మధ్యాహ్నం నుంచి అలా పొలాలంటే మేపుకుంటూ ఉంటాడు. వర్షానికి, ఎండకి, వేడికి, చలికి మొత్తం అన్నిటికి తట్టుకుంటది గేది. గేది 6 months మేపిస్తాను. 4 months ప్రెగ్నెంట్. 10 రోజుల్లో డెలివరీ అవుతుందనగా మనం డైరీ ఫామ్ తీసుకొస్తాం. 6 నెలలు గేదె సెట్ అవుతుంది మన వాతావరణానికి. ఈ గేదెలు మనం
రైతులకు కానీ డైరీ బొమ్మలకు కానీ ఎంత మంది కన్నా అమ్ముకున్నా గ్యారంటీ ఇచ్చినా రిమార్క్ రాదు. ఓకే క్లైమేట్ అలవాటు పడుతుంది అన్నమాట. చూడండి, మీకు ఎవరికైనా ప్యూర్ ముర్రా జాతి గేదెలు కానీ బన్నీ గేదెలు కానీ జాబర్బడి క్రాసింగ్ గేదెలు కానీ కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్ లో లీస్ట్ వచ్చి 90,000, హైయెస్ట్ వచ్చి 150,000 లెక్క ఉంటది. మీకు ఎవరికైనా ముర్రా జాతి గేదెలు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ ఫామ్ కి నేరుగా ఎటువంటి మధ్యవర్తి లేకుండా వస్తే బర్రె మీద 10,000 20,000 తగ్గించిస్తాను. నా నెంబర్ వచ్చి 9346082188. దాన్ని కాల్ చేస్తే వాటికి సలహాలు సూచనలు కూడా మీకు ప్రతిరోజు కూడా వివరిస్తాను. 3 తీసుకెళ్తే కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఓకే కావాల్సిన నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.